బాబా వంగా అంచనా నిజం కాబోతోందా? ప్రపంచ పట్టణం నుంచి జపాన్ ఇక మాయమయ్యే అక్షణాలు గంటల్లోనే ఉన్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా జూలై 5న జూన్ 5 కాదది, జూలై 5న గుర్తుపెట్టుకోండి. జూలై 5న జపాన్ కొట్టుకుపోతుందంటూ బాబా వంగా ప్రిడిక్షన్ ఇచ్చిన సందర్భం. ఆ క్షణాలు దగ్గర పడుతున్నాయా? అదిగో మీరు చూడొచ్చు, వాల్కనో ఎరప్షన్. జపాన్లో అగ్నిపర్వతం బద్దలయ్యింది. అగ్నిపర్వతం నుంచి లావా ఇప్పుడు బయటకు వస్తోంది. జూలై 5న జపాన్ కొట్టుకుపోతుందంటూ బాబా వంగా ప్రిడిక్షన్ ప్రస్తుతం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జపాన్లో అగ్నిపర్వతం మౌంట్ కిరిషిమా అగ్నిపర్వతం బద్దలేసుకుపోయింది. మీరు చూడొచ్చు ఆ పొగ. ఎప్పుడైతే అగ్నిపర్వతం బద్దలయ్యిందో ఆ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేస్తున్నారు. హై అలర్ట్ ప్రకటించింది. వాల్కనో ఎరప్షన్ జరిగింది జపాన్లో. ఈ నేపథ్యంలోని బాబా వంగా చెప్పిన ఆ ప్రిడిక్షన్ మెగా డిజాస్టర్ టువర్డ్స్ డేట్ ఆఫ్ మెగా డిజాస్టర్ అంటూ కూడా కోట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. బాబా వంగా ప్రిడిక్షన్ తప్పు కాదా? నిజం కాబోతోందా? దక్షిణ జపాన్లోని మౌంట్ కిరిషిమా అగ్నిపర్వతం విస్ఫోటనం. అదిగో మీరు చూడొచ్చు. ఒక్కొక్కటి కూడా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు. జపాన్లో 900 భూప్రకంపనలు కొన్నేళ్ల వ్యవధిలోనే, ఇవన్నీ కూడా కొన్నేళ్ల వ్యవధిలోనే జరగడం. దక్షిణ జపాన్లో మౌంట్ కిరిషిమా అగ్నిపర్వతం విస్ఫోటనం, దాంతోపాటు రాకాసి సుడిగాలులు, భారీ భూప్రకంపనలు, ఇవన్నీ ఎటు దారి తీస్తున్నాయి? దాదాపు గత 50 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత వరదలు చైనాని చుట్టుముడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట అదిగో చూడండి, అది ఆకాశం. ఆ ఆకాశం ఎటువంటి తీవ్రతతో ఉంది అనేది నిన్న జరిగిన సందర్భాన్ని చూసాం. ఆ క్లౌడ్కి సంబంధించి ఆ క్లౌడ్ రోల్ మనం చూసాం కదా. దాదాపు 150 కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ క్లౌడర్ రోల్ అదే ఇది ఏకంగా సునామీ లాగా తలపించింది అంటూ ప్రపంచం మొత్తం చర్చ జరిగింది. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే యాదృచ్ఛికంగా అక్కడ సముద్రం కూడా ఎవరో వెనకాల నుంచి తరిమినట్టు ముందుకు వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు, ఆ విజువల్ చూడొచ్చు. ఎంత ఆ ఇసుక మ్యాట్ చూడండి, అంత లోతుగా ఉందంటే. కెరటాలు దాదాపు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి కోతకు వెళ్ళే సందర్భంలో ఏటవాలుగా ఉంటూ ఉంటాయి. కానీ ఇలా ఉండదు. ఏదో ఏకంగా ఆ ఇసుక మేట ఒక లెవెల్ దాటి మరీ వచ్చేసాయి. అంటే ఏదో జరుగుతోంది, ఏదో జరగబోతోంది. ఇది మమ్మల్ని భయపెట్టే అంశం కాదు. యుగాంతం కావాలని చెప్పి కొద్దిసేపటి క్రితం నా కొలీగ్ మనోజ్ అన్నట్టుగా యుగాంతం కావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు, ఎవరు కోరుకోం కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న ఆ ప్రిడిక్షన్కి సంబంధించి ఎక్కడో దగ్గరగా ఉన్నాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితం, ఎందుకంటే జూలై 5న జపాన్ కొట్టుకుపోతుంది అంటూ బాబా వంగా ప్రిడిక్షన్ కరెక్ట్గా ఈరోజు 4వ తారీఖు జూలై. కొద్దిసేపటి క్రితమే అగ్నిపర్వతం బద్దలేసుకుపోయింది. దానికన్నా కొద్దిసేపటి క్రితం, దానికి కొద్ది గంటల క్రితం భూప్రకంపనలు ఎటువంటి తీవ్రత మనం చూసాం. అగ్నిపర్వతం బద్దలేసుకుపోయిందంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ సముద్రానికి సంబంధించి ప్రస్తుతం ఆ సముద్రం అలజడికి సంబంధించి మీరు చూడొచ్చు, అల్లకల్లోలంగా మారిందనేది మనకు అందుతున్న సమాచారం. యుగాంతం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా వరుస పరిణామాలు అక్కడ జపాన్ వాసులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలోని జపాన్లో 300కు పైగా భూప్రకంపనలు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇటు జపాన్ ఇక మ్యాప్లో తుడిచిపెట్టుకోబోతోందా? కొట్టుకుపోయే ప్రమాదం ఉందా? లేటెస్ట్ ఓ మై గాడ్ ఆ విజువల్స్ చూడండి. అగ్నిపర్వతం బద్దలిసిపోతున్న సందర్భంలో కొండ మధ్యలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక్కసారిగా
ఆ పర్వతం బద్దలెసిగిపోయింది. ఆ విజువల్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. జపాన్లో హై అలర్ట్ ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. అది అదుగో పేలిన తర్వాత ఒక్కసారి అగ్నిపర్వతం ఆ లావా పెళ్ళుబికే సమయంలో లోపల ఆ పొరల నుంచి బయటకు వస్తున్న సందర్భంలో మీరు చూడొచ్చు, అదంతా లోపల ఉన్న మట్టి కావచ్చు, లేకపోతే ఇవే ఆ పొరల నుంచి లావా ఉప్పొంగి బయటకు వచ్చే సందర్భంలో అదంతా కూడా బూడిదమయం. అదిగో ఆ విజువల్స్ చూస్తేనే చాలు గగురుపాటు గురయ్యేలా ఉన్నాయి. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూట్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. అదుగు మరోపక్క విజువల్స్ మీరు చూస్తున్నారు. జపాన్లో భూకంపానికి సంబంధించి జపాన్లో భూకంపం ధాటికి అక్కడ ఇల్లు ఎలా వణికిపోతున్నాయో మీరు చూస్తున్నారు. ఇప్పటికీ ఓ పక్క వాల్కను, మరోపక్క భూకంపాలు అక్కడి జనాల్ని తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇంకో పక్క బాబా వంగా చెప్పిన మాట నిజం కాబోతోందా? ఆ ప్రిడిక్షన్ వాళ్ళని పీడకలలా వెంటాడుతోంది. మరి ముఖ్యంగా గత వారం రోజుల వ్యవధిలోని జపాన్లో భూకంపాలు ఏకంగా 900కు పైగా భూకంపాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కొద్ది గంటల క్రితం వచ్చిన ఆ భూకంపం అక్కడ వాసిని బెంబేలెత్తించేసింది. దాని నుంచి కోలుకున్నామనుకునే లోపే, దాని నుంచి కాస్త తేరుకుంటున్నారు అనుకునే లోపే ఇప్పుడు ఆ లావా, మరి ముఖ్యంగా అగ్నిపర్వతం బద్దలేసుకుపోవడం అక్కడ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ అలర్ట్స్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అగ్నిపర్వతం బద్దలైన నేపథ్యంలో అక్కడ వాళ్ళందరినీ, సమీప ప్రాంత ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు. మౌంట్ కిరిషిమా ఆ పర్వతం బద్దలిసిగిపోయింది. దాంతో జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ ఒకటే చెబుతోంది, ఆ వాల్కనిక్ రాక్స్ కి సంబంధించి కావచ్చు, పైరోక్లాస్టిక్ ఫ్లో కావచ్చు, మరి ముఖ్యంగా 2 మైళ్ళ రేడియస్, 2 మైళ్ళ దూరం అంటే అంతవరకు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్నారు. అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ విజువల్స్ ని చూద్దాం. Cehennemin ateşi dedikleri şey bu olsa gerek. 아, 기다, 거침하게 켜고.